नाजरीन अस्सलाम वालेकुम। IAD टुडे के खबरनामे में आपका खैर मकदम करते हैं। आइए बढ़ते हैं तफसीलात की तरफ। न रहे बांस न बजे बांसुरी के मुजदाक शादनगर की वेटरनरी डॉक्टर की असमत रेजी और बेहिमाना कत्ल के तमाम 4 मुलजमीन मोहम्मद आरिफ, चिन्ना केशिलू, जय शिवा और जय नवीन को आज सुबह के अवलिन सातों में पुलिस के साथ हाथापाई के बाद उसी मुकाम पर जहां दिशा को जिंदा जला दिया गया था, गोली मारकर ढेर कर दिया गया। कमिश्नर पुलिस सैबराबाद CV सज्जनार ने एनकाउंटर के मुकाम पर एक पुरजुम प्रेस कॉन्फ्रेंस में एनकाउंटर की तफसीलात से वाकिफ करवाया और बताया कि पुलिस ने हिफाजत खुद इख्तियारी में इकदाम किया था। उन्होंने कहा कि जब पुलिस पर हमला किया जाए तो पुलिस खामोश नहीं रह सकती और उसका उन पर गोली चलाना हक बजानिब है। सज्जनार ने बताया कि मुलजिमीन को जिन अदालत ने पुलिस तहवील में दे दिया था, रात 2 बजे पुलिस के स्क्वाड के साथ तोंडापल्ली टोल प्लाजा को लाया गया था, जहां 28 नवंबर को इन्होंने दिशा का कत्ल कर दिया था ताकि वाक़े के बारे में उनसे तफसीलात इकट्ठा की जा सके। आरिफ और चिन्ना केशिलू ने पुलिस के पास से हथियार छीनते हुए फरार होने की कोशिश की। पुलिस ने उन्हें हथियार डालने के लिए कहा, लेकिन वो पुलिस की बात नहीं सुनी और पुलिस पर संगबारी भी की। चुनांचे पुलिस ने उन पर ओपन फायर कर दिया, जिसके नतीजे में वो बरसरमौका हलाक हो गए। कमिश्नर पुलिस ने बताया कि मुत्तफी मुलजमीन का मुकाम हादसा पर ही गांधी हॉस्पिटल के डॉक्टरों की टीम ने पोस्टमार्टम किया। इसी दौरान मुलजिमीन के रिश्तेदारों को मुकाम वाक़या पर लाया गया, जहां सुबह से ही अवाम का एक बड़ा इज़्दिहाम था। कई लोगों ने दिशा को जिस मुकाम पर जलाया गया था वहां फूल भी चढ़ाए। कमिश्नर पुलिस ने बताया कि 4 मुलजिमीन से 4 शंबे को पुलिस तहवील मिलने के बाद से पूछताछ की जा रही थी। उन्होंने पुलिस को कई मरतबा गुमराह करने की भी कोशिश की। आज सुबह हुए इनकाउंटर में एक सब इंस्पेक्टर और एक कांस्टेबल भी जख्मी हो गया, लेकिन उन्हें गोली से कोई जख्म नहीं आए। తొండపల్లి టోల్ ప్లాజా దగ్గర 27th and 28th ఇంటర్వీనింగ్ నైట్ ఒక దిశ అనే పాపని వెటర్నరీ డాక్టర్ ఆమెను అక్కడ కిడ్నాప్ చేసి తర్వాత సెక్సువల్ గా అసాల్ట్ చేసి మర్డర్ చేయడం జరిగింది। ఆ బాడీని తీసుకొచ్చి ఇక్కడ 28 రోజు ఇక్కడ మన షాద్నగర్ చటాన్పల్లి విలేజ్ దగ్గర బర్న్ చేయడం జరిగింది। 2 కేసు కూడా ఇన్వెస్టిగేషన్ మన ACP షాద్నగర్ తీసుకోవడం జరిగింది। మనకు అక్కడ దొరికిన సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ని కన్సిడర్ చేస్తూ దొరికిన హ్యూమన్ ఇంటెలిజెన్స్ని కలెక్ట్ చేస్తూ అనేక కోణాలపైన మన ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది। మొదటిగా ఎటువంటి ఆధారం లేకుండా స్టార్ట్ అయిన కేసులు, తర్వాత చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది। ఆ కలెక్షన్లో వచ్చిన క్లూ ఆధారంగా మన మక్తల్ మండల్ నారాయణపేట్ జిల్లాకు చెందిన 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది। వాళ్ళ పేరు మొహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్న కేసులు A1 to A4। వీళ్ళందరినీ కూడా మనము 20-30 తారీఖు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరచడం జరిగింది। ఆయన ఇచ్చిన రిమాండ్ ప్రకారము మనము చెర్లపల్లి జైలుకు 30 తారీఖు వాళ్ళని అక్కడ పెట్టడం జరిగింది। తర్వాత మనము జ్యుడిషియల్ మేజిస్ట్రేట్కు పోలీస్ కస్టడీ ఇవ్వడం జరిగింది। రెండు రోజు మనకు JFCMలో 2nd 12/2019కు JFCM ఆర్డర్ ఇవ్వడం జరిగింది। 10 రోజు మనకు జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వడం జరిగింది। 3rd 12/2019 to 12/12/2019 దాకా మనకు 10 days కస్టడీ ఇవ్వడం జరిగింది। అంటే ఆల్మోస్ట్ 10 days మనకు కస్టడీ ఇవ్వడం జరిగింది। సో మనము 4th రోజు ఈ పోలీస్ కస్టడీ నుంచి వాళ్ళందరినీ చెర్లపల్లి జైలు నుంచి తీసుకోవడం జరిగింది। 4th 5th మన వీళ్ళందరినీ ఎగ్జిక్యూటివ్ వాళ్ళందరినీ అక్యూజ్ని మనము ఇంట్రాగేట్ చేయడం జరిగింది। ఇంకా వాళ్ళని ఎగ్జామినేషన్ చేయడం కూడా జరిగింది। వాళ్ళు చాలా విషయాలపైన చెప్పడంతో వాళ్ళు ఇక్కడ ఆ విక్టిమ్ది సెల్ ఫోను, ఇతర ఆబ్జెక్ట్స్ని కూడా ఇక్కడ ఈ యొక్క ఏరియాలో దాచిపెట్టడం చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది। వాళ్ళు చెప్పిన ఒక కన్ఫెషన్ ప్రకారము
మనము ఇక్కడ ఈరోజు తెల్లారుజామున మన ఇక్కడ పోలీస్ పార్టీ వాళ్ళందరూ కూడా అక్యూజ్ని తీసుకురావడం జరిగింది. మొదటిగా వాళ్ళు అక్కడ పెట్టాను ఇక్కడ పెట్టానని చెప్పడంతో స్టార్ట్ అయింది. తర్వాత వాళ్ళు అందరు కూడా 4 గుంపాయి మన అందరిపైన పోలీస్ పార్టీ పైన రాళ్ళు ఇవ్వడము, ఇక్కడ దొరికిన కొన్ని కర్రల్ని కొన్ని వేరే ఆబ్జెక్ట్స్ని కూడా వాళ్ళు పట్టుకొని మన అందరిపైన దాడి చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఇద్దరు మన దగ్గర ఉన్న 2 వెపన్స్ కూడా స్నాచ్ చేయడం జరిగింది. ఆ వెపన్స్ స్నాచ్ చేస్తూ మన పైన కూడా వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. మన పోలీస్ పార్టీ ఇమీడియట్లీ వాళ్ళకి అందరు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సరెండర్ కూడా చేయనని చెప్పడం జరిగింది. వాళ్ళు సరెండర్ చేయడం కాకుండా మన పైన ఇంకా దాడి కొనసాగించారు. ఎందుకంటే వీళ్ళు చాలా కరుడుగట్ట నేరస్తులు. సో ఆ దాడిని మళ్ళీ మన వాళ్ళు ఇమీడియట్లీ ఫైరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఫైరింగ్లో కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఆగిపోయిన తర్వాత మనం చెక్ చేస్తే ఈ 4 కూడా అక్కడ ఈ బుల్లెట్ ఇంజరీస్తోని చనిపోవడం మన నిర్ధారణ చేయడం జరిగింది. సో ఇట్లా వాళ్ళ దగ్గర మనము A1 అండ్ A4 దగ్గర ఈ A1 మొహమ్మద్ అలియాస్ ఆరిఫ్ దగ్గర చింతకుంటల చెన్నకేశ్వర్ దగ్గర మనము 2 వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. మన పోలీస్ 2 వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మన 2 పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇంజురీస్ కావడం జరిగింది. ఒక SIకు ఒక కానిస్టేబుల్ కూడా హెడ్ ఇంజురీస్ ప్లస్ చాలా గ్రీవియస్ ఇంజురీస్ కూడా కావడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్లీ మనం ఇక్కడ లోకల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు వాళ్ళు బయట కేర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చికిత్స పొందుతున్నారు. ఇట్లా ఈ ఒక ఇన్సిడెంట్లో మొత్తం వాళ్ళు 4 అక్యూజ్డ్ చనిపోవడం జరిగింది. వాళ్ళందరి బాడీస్ని కూడా ఇప్పుడే మనము ఇక్కడ ఎంక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరి బాడీస్ని మనము మహబూబ్ నగర్ హాస్పిటల్లో టీమ్ ఆఫ్ డాక్టర్స్తోని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్తోని మనము పోస్ట్ మార్టం కండక్ట్ చేసి వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా మనం అప్పగించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఒక లాస్ట్ 4 డేస్లో కూడా మనము చాలా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మనము వీళ్ళ DNA ప్రొఫైలింగ్ చేయడం జరిగింది. విక్టిమ్ కాకుండా అక్యూజ్డ్ కూడా DNA ప్రొఫైలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు చాలా అఫెన్స్ కూడా చేస్తున్నారని మనకు కొంచెం అనుమానం కూడా ఉంది. అందుకు కర్ణాటక, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా డాటా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి ఉమెన్ బర్న్ బాడీస్ ఎక్కడెక్కడ దొరికినావు, మిస్సింగ్ కేసెస్ ఎక్కడెక్కడ ఉన్నావు అవి కూడా కొంచెం ఆరా తీయడం జరుగుతుంది. అది ఎందుకంటే వీళ్ళు కొంచెం మనం ఇన్వాల్వ్ అయినారని మనకు అనుమానం ఉంది. అదేవిధంగా వీళ్ళందరిపైన కూడా మనం ఇంకా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది మన వచ్చిన డాటా పైన. ముఖ్యంగా మీరు అందరూ కూడా కోరేది ఉంటే ప్లీజ్ రెస్పెక్ట్ ది ప్రైవసీ ఆఫ్ దిశ ఫ్యామిలీ. వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టొద్దు, పేరు కూడా బయట పెట్టొద్దు అని మీకు మరీ కోరుతూ మీరందరూ కూడా బాగా లాస్ట్ 1 వీక్ నుంచి బాగా కోఆపరేట్ చేశారు. చాలా అది ఇంకా మనము చెప్పలేదు. మనం ఇంక్వెస్ట్ PME చూసిన తర్వాత మనకు తెలుస్తుంది. అది ఇంకా మనము చెప్పలేదు. ఇంకా ఫైర్ ఓపెన్ చేశారు. 5:45 to 6:15 మధ్యలో జరిగింది ఇది. బుల్లెట్ ఇంజరీస్ కాలేదు. SI వెంకటేశ్వర్లు और నందిగామ SI అండ్ రమేష్ భానోత్, అరవింద్ భానోత్, అరవింద్ గౌడ్. మనకు మొహమ్మద్ అనేవాడు స్టార్ట్ చేశారు. A1 అనేవాడు స్టార్ట్ చేశారు అటాక్ చేయడం. తర్వాత చెన్నకేశ్వర్. yes దే ఓపెన్ ఫైర్. వాళ్ళు చెప్పారు ఇక్కడ పెట్టారని వచ్చారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆ దిశను చంపిన తర్వాత తీసుకొచ్చి కాల్చారా లేకుంటే కాల్చి అప్పుడు బతికే ఉందా అమ్మాయి? లేదు చచ్చిపోయింది. సో ముఖ్యంగా మీరు అందరు కూడా కోరేది అంటే అందుకు రకరకాల స్టోరీస్ వస్తున్నాం. మీకు ఏమాత్రం కన్ఫ్యూజన్ ఉంటే మనకు అడగాలి. వితౌట్ నోయింగ్ ఎవరు మనకు అక్కడ జైల్లో మాట్లాడాను లేదంటే బయట పబ్లిక్ మాట్లాడారు, వాళ్ళు ఊరికి వెళ్ళి ఏదో విచారణ చేశారని చెప్పైన ఆధారపట్టి. ఎందుకంటే ఒక ఆడపిల్లలది విషయం ఇది. ప్లీజ్ రెస్పెక్ట్ ది ప్రైవసీ ఆఫ్ ది విక్టిమ్. ప్లీజ్ డు నాట్ ట్రై టు సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. పిస్టల్స్ ప్రధానంగా నిందితులు
ఆర్మ్స్ యాక్ట్ కింద 307 కింద 167 176 కింద మనం లేదు కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకు ఆధారపట్టి మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లేదు మన అందరు కూడా 20 years 26 years మొహమ్మద్ అందరు కూడా 20 years వాళ్ళే చెప్పారు. అది ఇంకా మనకు తెలియదు. ప్రధానంగా నిందితులు మీ ఆధ్వర్యంలో ఉన్నారు కదా సార్, ఇక్కడికి తీసుకొచ్చిన మీ పోలీసు ఆధ్వర్యంలో ఉన్నారు. వాళ్ళు అటాక్ చేయడానికి అంత శక్తి ఉందా సార్? ఉంది వాళ్ళకు. Sir, how many police were accompanying the accused in the morning, sir? Which one? How many police were there with the accused in the morning? About 10 people. 10 people. How many people came to the spot with the accused? Sir, how many were out? ఆల్రెడీ ఫోర్త్ అది ఫోర్త్. ಸರ್ ಕನ್ನಡದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಹೇಳಿ ಸರ್. ಕನ್ನಡದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ. సార్ వీళ్ళు గతంలో వీళ్ళు ఇట్లాంటి సంఘటనలు చేసిన ఏమన్నా చేస్తుంటారు అనుమానం ఉంది. మనం అందుకు డాటా తీస్తున్నాం. ఫస్ట్ ఇంగ్లీష్ మాట్లాడిన తర్వాత అయిపోయింది. వాట్ ఈస్ నా క్వశ్చన్స్ ఆర్ ఆల్ ఓవర్. యు ఆర్ ఆల్ అవేర్ దట్ on the intervening night of 27th and 28th, a veterinary doctor from Shamshabad was kidnapped at Shamshabad Tondupalli toll plaza. She was kidnapped and sexually assaulted. And also she was murdered and the body was brought to Chatanpalli village of Shadnagar Mandal and it was burnt. So booking both the cases, we have taken up the investigation. ACP Shadnagar was appointed as the investigation officer and we collected lot of evidence, scientific evidence. And also we collected lot of human intelligence. Basing on the evidence collected, we could apprehend 4 accused who are native of Maktal Mandal of Narayanpet district of Telangana state. So all these 4 accused are Muhammad Arif, Jollu Siva, Jollu Naveen and Chintakunta Chennakeshwalu. All these four accused are residents of Maktal Mandal Narayanpet district. So all the accused were produced before the executive magistrate on 30th and later on they were all remanded to Cherlapalli jail and they were all sent to Cherlapalli jail. On 2nd, we petitioned the judicial magistrate to give us the police custody. So getting the orders of the police custody, we got all the 4 accused from Cherlapalli jail on 4th and 4th and 5th we interrogated and examined all these accused. Basing on their confession, we came here to this place to recover the victim's cell phone and other objects. So as the party approached this area today early hours, all the 4 accused got together. They started attacking the police party with stones, sticks and other materials. And also they snatched away weapons from our 2 officers and started firing. So even though our officers maintained restraint and asked them to surrender, but without listening to us, they continued to fire and continued to attack us. So again our people started in retaliation. In that retaliation, the 4 accused got killed and when we examined after the lull, we could find that all these bodies were with bullet injuries. So in this firing also, 2 of our police officers also got injured, head injury and other grievous injuries. Was there bullet injuries, sir? No bullet injuries were not there. 2 of the accused, A1 Mohammed and also Chintakunta Chennakeshwalu were found with weapons which were snatched away from police officials. 2 of our officers, 1 SI Venkateshwalu of Nandigama and 1 PC Arvind Gaud were injured in this incident. They have been, first they were sent to the local hospital. After their reference, they have been sent to Care Hospital for further treatment. So in last 4 days also, we have taken up the investigation of this case. We have done the DNA profiling of the victim as well as the accused. We also collected a lot of scientific evidence to prove this against the crime against all these 4 accused. So we are collecting data from Karnataka, Telangana and Andhra Pradesh about such woman burnt bodies, missing cases which have been, we are suspecting that these people also must have been involved in other offences also. Once the data comes, then again we will analyze about the involvement of this other, all the other accused. Only my request is that because it's a very, very sensational case, I request you to please maintain the privacy of the victim
please don't try to reveal their name or also about their family. Sir, who started the firing? They were there, they were in different parts of the board because there are 4, no? Only the detail postmortem will reveal. Sir, what took place? Sir, who were the officers who were carrying the weapons and how did the accused manage to unlock the weapons? They were already unlocked. They were experienced. They were all experienced. And who were the officers holding the weapons? The 2 officers. It's all again. Sir, at what time it investigation reported? will Sir, reveal. why did they came here? Why did they came here? At what time it was? Because they had already kept the material objects in this place. Sir, were they not handcuffed? Were they not handcuffed? No, we are not handcuffed. They are How not. much are they No, they are not handcuffed. handcuffed? How many bullets have been fired at that time? Do you have initial videos of the... No. Recover of material objects, no? The cell phone and other objects which were of the victim was to be recovered from this place. Sir, how many bullets were fired, sir? Police got them here primarily to... Recover the material objects, yes. Sir, Correct. what are the other objects that you're talking about? Power bank data, power bank is there, watch is there. Sir, how many rounds? That still we have to count for it. Yes. No, that will detail PME will reveal that. And did you find the phone and the phone bank for which? Yes. Sir, when was the phone found and was it buried, sir? Which one? The phone, where did you find the phone and when was that? In the backside of the bush. Today only. Yes, Today only today you found the phone. today. ಹೇಳ್ತೇನೆ. ಮತ್ತೆ any questions? Sir, at what time it reported and at what time it has ended? How many police personnel were with them at the time of About 10 officers were there. Sir, last question. Lot of criticism coming in that the police has taken law into the hands. Any word from the state home ministry because And NHRC has also taken it as in suo moto. Of this incident. Law has done its duty. See, law has done its duty. That's all I can say. So what was the reason you brought them here in the middle of the night? Was it a real-time recreation of the crime? Not legal because they have taken away the material objects from the victim like cell phone, data Why bank. night, sir? Not night. We came in the early morning. We came in the early morning because already they were facing a lot of threat. You must be aware that when they came, when they were brought to the Shadnagar police station, there was a lot of law and order. No, they were not handcuffed. No, not handcuffed. How long is the fire took place, sir? Almost it was some 15 minutes. 15 minutes. 15 minutes. NHRC. No, bro. We'll answer. We'll tell about the investigation what we are going to do and reveal to them. No, we'll answer. Whoever takes cognizance will send a report to all the concerned. To the state government, to NHRC, to all the concerned will send the report. Sir, they were killed in exchange of fire. It was not an encounter. You want to clarify that? Yes, right? yes. They were killed in exchange of fire. Yes, correct. Sir, any word from the chief minister or the state home ministry on the incident so far? I'm telling you. Sir, what was the duration of the entire thing, sir? क्या बोले? What was the duration of the entire sequence, right from the bridge to what here and then? Almost 5 to 10 minutes you can say. 5 minutes. Sir, all the men were they armed? Yes. All of them were All of armed. them were armed. And there is a lot of confusion on the 10 days remand or the 7 day. No, 10 days unnecessary. That's what I'm telling you. Lot of rumors were there. See, my request to all the media person, both electronic and print. See, when such sensational cases are there, please don't be behind the officers. Please allow us to do the investigation. And unnecessary don't spread rumors. If it comes from official, you have to report. If it is not coming from the official, please don't report. You can say that there is not much of development in the case. But without అదే నేను చెప్తే చెప్పాలి కదా. మీరు అది నేను చెప్పకపోతే మీరు అర్థం చేసుకోవాలి ఏం చెప్పేది లేదని చెప్పి మన పని చేయడానికి వదిలేయాలి. ఇప్పుడు అలాంటి కేసులో మనం ఎంబడబడి గంటకు ఏం డెవలప్మెంట్ ఉంటుందండి? గంట నిమిషకు కొంతమంది కొంత చెప్పొద్దు కానీ నిమిషకు అడుగుతున్నారు SMS. गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे
फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो, या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर, गाजी किडनी सेंटर, DLRL मेन रोड, अपोजिट विकास हाई स्कूल, चंद्रायन गुट्टा, हैदराबाद। सेल 9966930824 या 9391326261। बाबरी मस्जिद की शहादत की 27वीं बरसी के मौके पर आज दोनों शहरों में, खासकर पुराने शहर में बंद जुज़वी रहा। पुलिस ने किसी भी नागहानी वाक़े से निपटने के लिए सख्त तरीन सिक्योरिटी इंतजाम किए थे। आज जुमा होने के सबब मक्का मस्जिद के अतराफ अकनाफ के इलाके को पुलिस छावनी में तब्दील कर दिया गया था। पुलिस ने दरसगाह जहाद शहादत के सदर अब्दुल माजिद और वहदत इस्लामी के मौलाना नसीरुद्दीन को घर पर नजरबंद कर दिया था, जबकि DGS के कायदीन मोहम्मद बिन उमर, सलाउद्दीन अफ़ान वगैरह को गिरफ्तार कर लिया गया था। दरसगाह जहाद शहादत के कारकुन कंचनबाग में एहतजाजी मुजाहरा करने का मंसूबा बना रहे थे। मुख्तलिफ मुस्लिम तंजीमों ने आज बंद मनाने की अपील की थी, जिसमें MBT भी शामिल है। रैपिड एक्शन फोर्स और टास्क फोर्स समेत 5000 से ज्यादा पुलिस वाले पुराने शहर में तैनात किए गए थे। दूसरी मसाजिद के पास भी खुसूसी पिकेट कायम किए गए थे। कमिश्नर पुलिस अंजनी कुमार, ज्वाइंट कमिश्नर पुलिस CCS अविनाश मोहंती, एडिशनल कमिश्नर क्राइम शिखा गोयल ने चारमीनार के पास सिक्योरिटी बंदोबस्त की निगरानी कर रहे थे। शहर की तकरीबन मसाजिद में नमाज जुमा के मौके पर बाबरी मस्जिद की बाजियाबी के लिए दुआएं की गई। पुराने शहर में कई तालीमी इदारे रजाकाराना तौर पर बंद थे। सदर मजलिस और रुकन पार्लियामेंट बैरिस्टर सदर नवीसी ने कहा है कि वो पुलिस एनकाउंटर के मुखालिफ हैं। पार्लियामेंट के बाहर अखबारी नुमाइंदों से बातचीत करते हुए उन्होंने कहा कि शादनगर में जो पुलिस एनकाउंटर हुआ उसकी तफसीलात का उन्हें इल्म नहीं हुआ है। वो नहीं जानते कि पुलिस ने आखिर ये इंतहाई इकदाम क्यों किया। तहकीकात के बाद ही सही सूरत हाल का इल्म हो सकेगा। उन्होंने कहा कि उनकी ज़ाती राय है यह है कि वो पुलिस एनकाउंटर की तायीद नहीं कर सकती। इस पर्टिकुलर एनकाउंटर के बारे में मुझे तफसीलात अभी नहीं मालूम। अभी तो प्रेस कॉन्फ्रेंस हो रही है कि जो भी कहा जा रहा है पुलिस की तरफ से कि उन्होंने हथियार छीना और मारा और क्यों पुलिस को इतना बड़ा इक़दाम करना पड़ा, मगर जहाँ तक मेरी बात है मैं एनकाउंटर्स के ख़िलाफ़ हूँ। आप मेरी राय पूछ रहे हैं। इस पर्टिकुलर इंसिडेंट में उस मुकाम पर सुबह 4:30 बजे या 6 बजे क्या हो मुझे नहीं मालूम। इन्वेस्टिगेशन होगा, इंक्वायरी होगा, पूरी तफसीलात या पूरे हक़ाइक़ सामने आएंगे। मगर ये समझना मैं भी चाहता हूं कि आखिर पुलिस को इतना बड़ा इक़दाम क्यों करना पड़ा।
जहां तक एनकाउंटर की बात है, कोई भी एनकाउंटर हो मैं उसके खिलाफ हूं। मजिस्ट्रियल इंक्वायरी मालूम पर मैं एनकाउंटर्स के खिलाफ हूं। इंक्वायरी होगी ना तो मजिस्ट्रियल इंक्वायरी होगी। तेलंगाना प्रदेश कांग्रेस के शोबे खवातीन की सदर शारदा रेड्डी ने दिशा की असमत रेजी और कत्ल के मुलजिमीन के खिलाफ पुलिस एनकाउंटर का खैर मकदम किया। गांधी भवन में एक प्रेस कॉन्फ्रेंस का खिताब करते उन्होंने कहा कि मुलजिमीन को अब अपने मंतकी अंजाम को पहुंचा दिया गया है। उन्होंने रियासती हुकूमत से मुतालबा किया कि वह बेल्ट शॉप और वाइन शॉप के बाजू परमिट रूम को बर्खास्त करे, क्योंकि उसकी वजह से जराइम खासकर असमत रेजी के वाक़यात में इजाफा हुआ है। शारदा रेड्डी ने कहा कि हुकूमत एक्साइज से होने वाली आमदनी की फिक्र न करे, दूसरे और जराए से मालिया वसूल किया जा सकता है। उन्होंने कहा कि जरूरत इस बात की है कि मरकज और रियासतें हंगामी हालात में खवातीन को कॉल करने एक ही टोल फ्री नंबर अलॉट करें और पुलिस को मिनटों में मदद के लिए मकाम वाक़ा पर पहुंचाया जाए। उन्होंने बताया कि उस सिलसिले में पार्टी के कायदीन के वफद के साथ गवर्नर से मुलाकात करने वाली हैं। करे ये मतलब पूरे सोसाइटी के तरफ से ही ये डिमांड था कि वरंगल में एसिड अटैक्स जब हुए, इनकाउंटर होने के बाद ही सब रुक गए। तो इसलिए दो तरह से हम लोग रेस्पॉन्ड कर रहे हैं। एक तो पॉजिटिव रेस्पॉन्ड कर रहे हैं कि लोगों में डर रहेगा कि अरे अगर हम करेंगे ऐसा कुछ क्राइम तो शायद हम लोगों को भी एनकाउंटर कर देंगे, और दूसरी तरह से हम ये इस तरह से रेस्पॉन्ड कर रहे हैं कि सिर्फ दिशा एक ही न्यूज़ नहीं है या एक ही क्राइम नहीं हुआ है, बाकी इससे पहले जो क्राइम हुए हैं, इसके बाद जो क्राइम हुए, उसके ऊपर भी गवर्नमेंट किस तरह से रेस्पॉन्ड करेगी, उसके ऊपर भी हमको जवाब चाहिए गवर्नमेंट की तरफ से। बर्खास्त, पूरी तरह से परमिट रूम्स को बर्खास्त करना, और पहला डिमांड अभी तो बेल्ट शॉप्स इमीडिएटली निकाल देना, और उसके बाद में थोड़ा समय लेके वाइन शॉप्स को पूरा ही बंद कर देना, क्योंकि लिकर जब कंज्यूम करते हैं उसके बाद में उनका दिमाग काम करना कम हो जा रहा है या फिर बिल्कुल काम नहीं कर रहा है दिमाग, और जब ये गंदे वेबसाइट्स देख रहे हैं उसके बाद में तो एक पिता या एक भाई भी ये मेरी बहन है, ये मेरी बेटी है, ऐसा भी नहीं सोच रहे। क्योंकि हमने बहुत दिन पहले, आपको याद होगा, ओल्ड सिटी में किस तरह का वाकयात हुआ था। एक लड़की के ऊपर भाई और उसके पिता दोनों भी रेप कर रहे थे, और जब वो लड़की प्रेग्नेंट हुई तब पता चला कि घर के लोग ही कर रहे। अब बाहर के लोग कर रहे तो हम लोग बोल रहे कि उनको एनकाउंटर करो या उनको ये करो वो करो। अब घर के लोगों से ही अगर लड़की को कोई सिक्योरिटी नहीं है तो वो लड़की, वो बच्ची किसके पास जाके बताएगी कि मेरे को ये तकलीफ है? अगर नाना के पास छोड़ो या दादा के पास छोड़ो, वो लोग भी नहीं छोड़ रहे, भाई नहीं छोड़ रहे, बाप नहीं छोड़ रहे, या सोसाइटी में कोई और लोग नहीं छोड़ रहे, तो इसका मतलब हम सोसाइटी कहाँ जा रही है हमारी? मतलब महिलाओं को किस तरह का हम लोग ऑनर दे रहे हैं या रिस्पेक्ट दे रहे हैं? क्या सब लोगों को सोचने की जरूरत नहीं है कि सोसाइटी के हर व्यक्ति के ऊपर ये जिम्मेदारी है कि एक महिला को एक देवी के समान देखना चाहिए, पूजा करना चाहिए, या इक्वली एटलीस्ट ट्रीट करना चाहिए उनको? टॉप सिलेक्शन कंप्यूटर्स। अगर आप टेक्नोलॉजी के दौर में रहते हुए टेक्नोलॉजी से दूर हैं तो सोचिए मत, आइए एक बार खिदमत का मौका दीजिए। हमारे यहाँ ब्रांडेड कंप्यूटर्स डेल, HP, लेनोवो, लैपटॉप एक्सेसरीज उम्दा क्वालिटी निहायत ही वाजबी दाम पर दस्तयाब है। स्कूल, कॉलेज, कॉर्पोरेट, ऑफिस वगैरह में बल्क क्वांटिटी में सप्लाई की जाती है। इसके साथ साथ हमारे यहाँ माहिर टेक्नीशियंस की निगरानी में रिपेयर की सहूलत भी मौजूद है। अगर आप अपने घर, दुकान, सोसाइटी, स्कूल वगैरह को सेफ और क्राइम फ्री बनाना चाहते हो तो इंस्टॉल कीजिए CCTV कैमरा जो HD क्लियरिटी के साथ दस्तयाब है। गुज़िश्ता 10 साल से मुल्क भर में अपनी इन तमाम खिदमात को जारी रखते हुए आपके एतमाद को बरकरार रखने वाला नाम टॉप सिलेक्शन कंप्यूटर्स, विजयनगर कॉलोनी बिसाइड रियान होटल, हैदराबाद। डायरेक्टर सैयद राशिद अली। फोन 9849715954। टॉप चीफ मिनिस्टर के चंद्रशेखर राव ने दरिया गोदावरी पर दुमागुडम ब्रिज की तामीर का ऐलान किया ताकि रियासत में 320 मेगावाट
जायद बरखी पैदा की जा सके। एक जायजा इजलास में उन्होंने कालेश्वरम लिफ्ट इरिगेशन स्कीम से 3 टीएमसी पानी निकालने के मसारिफ का तखमीना लगाने की अहदेदारों को हिदायत भी दी। उन्होंने बताया कि वो चाहते हैं कि श्री सीताराम प्रोजेक्ट और कतलपल्ली प्रोजेक्ट की आजिलाना तकमील हो। जायजा इजलास में हुकूमत के मुशीर राजू शर्मा, जेनको और ट्रांसको के सदनशीन वी प्रभाकर राव, प्रिंसिपल सेक्रेटरी एस नरसिंह राव, चीफ मिनिस्टर की सेक्रेटरी समिता सबरवाल, अरकान काउंसिल पी राजेश्वर रेड्डी, सुभाष रेड्डी, अरकान असम्बली बाजी रेड्डी, गोवर्धन रेड्डी, पी सुदर्शन रेड्डी और अहम सरकारी अहदेदार शरीक थे। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।